హలో గుడ్ మార్నింగ్ గైస్, దిస్ ఈజ్ కాదర్. సో ప్రీవియస్ మార్కెట్ మన పాజిటివ్ క్లోజ్ అయింది. మనం అనుకున్నట్టే మంచి మూమెంట్ వచ్చింది లేనిది, మనం ఏమో స్మాల్ మూమెంట్లో వెళ్ళి ఎగ్జిట్ అయినాం. సో ప్రతిసారి అంతే, మన మూమెంట్లో మనం మొత్తం ఆ, ఏమంటారు తీసుకోలేకపోతున్నాం. మొత్తం టార్గెట్ నియర్ బై 1:1 తక్కువలో ప్రాఫిట్ తీసుకోవాల్సి వస్తుంది మనం మార్కెట్లో రైట్ అన్నప్పుడు కూడా. సో చూద్దాం, మ్యాక్స్ 1:1 దగ్గర ట్రేడ్ తీయడానికి ఫైండ్ అవుట్ చేద్దాం. కానీ మంచి మంచి మూవ్స్ మిస్ అవుతున్నాయి. సో ఓవరాల్ పాజిటివ్ క్లోజ్ ఉంది మన మార్కెట్. అది కూడా 57,000 బిలో. ఇక కొంతమంది బయర్స్ రిస్క్ తీసుకోరు, కొంతమంది రిస్క్ తీసుకుంటారు. ఎందుకంటే మార్కెట్ ఈ లెవెల్ దగ్గర క్లోజ్ అయితే వాళ్ళు భయపడతారు, మళ్ళీ గ్యాప్ డౌన్ అయితే ఏంది అనేది వాళ్ళు కొంచెం భయపడుతూ ఉంటారు. కొంతమంది బయర్స్ తీసుకోరు, కొంతమంది బయింగ్ తీసుకున్న ఆల్ రీట్రేస్లో తీసేసింది మార్కెట్. లాస్ట్లో ఒక రిస్క్ తీసుకోలేదు అనుకుంటాను నేను. సో అగైన్ వాళ్ళు ఈ గ్యాప్ అప్లో బయింగ్ సైడ్ రావచ్చు. ఒక మూవ్ డౌన్ సైడ్ వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ అప్ సైడ్ వెళ్ళిద్ది మార్కెట్. టోటల్ డౌన్ సైడ్ అయితే టార్గెట్ చేయలేము మనం. ఒక మూవ్ అయితే డౌన్ సైడ్ రావచ్చు. ఒకవేళ మనం ఇక్కడ సెల్లింగ్ తీసుకున్నా కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ మిగతా వాళ్ళు కూడా సెల్లింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ బయర్ ఏముంది, బయింగ్ చేయడానికి వచ్చిండు. బయింగ్ చేద్దాం అనుకున్నప్పుడు ఏం చేస్తాడు, లెఫ్ట్ సైడ్ చూస్తాడు. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఎందుకు బయింగ్ చేయాలని వాడు డౌట్ ఉండిద్ది వాడికి. సో వాడు ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ఫాల్ వచ్చినా కూడా వాడు ఏం చేస్తాడు, బయింగ్ చేసేటప్పుడు ఇక్కడ సెల్లింగ్ చేస్తూ ఉంటాడు. దెన్ ఎక్సెల్స్ కూడా అప్ సైడ్ ఉంటాయి మనకి. అది కూడా ఉండొచ్చు, అట్లా కూడా జరగవచ్చు. మనం మార్కెట్ ఓపెన్ అయ్యాకే చెప్పగలం ట్రేడ్, బయింగ్ సైడ్ అయినా సెల్లింగ్ సైడ్ అనేది. ఒక మూవ్ డౌన్ సైడ్ అయితే సెల్లింగ్ సైడ్ తీసుకునే ఛాన్సెస్ ఉంది, లేదా బయింగ్ సైడ్ అయితే కన్ఫామ్. మనం బయింగ్ సెల్లింగ్ సైడ్ తీసుకోకపోతే బయింగ్ సైడ్ తీసుకుందాం మనం. ఒకవేళ సెల్లింగ్ సైడ్ తీసుకుని టార్గెట్ ఇవ్వలేదు అనుకుంటే ఎగ్జిట్ కాస్ట్ టు కాస్ట్ మళ్ళీ బయింగ్ సైడ్ తీసుకుందాం. సో వెయిట్ చేద్దాం మార్కెట్ ఓపెన్ అయ్యాక. మనం ఇప్పుడే ఒక కాల్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాం. సో రిస్కీ అనమాట మనం ఇది తీసుకున్న ట్రేడ్ కూడా. ఇమీడియట్లీ తీసుకోవాల్సి వచ్చింది. బయింగ్ సైడ్ ఇక్కడ నుంచి మనం చూడండి, ఈ లెవెల్లో మళ్ళీ సెల్లర్స్ యాక్టివ్ అవుతున్నారు. ఇది రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర సెల్లర్స్ యాక్టివేట్ అవుతున్నారు. అగైన్ చూడండి, మనకి నిన్న కూడా సేమ్ రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది, అగైన్ డౌన్ సైడ్ వచ్చింది క్లోజింగ్. మేబీ ఇది రాకూడదు, ఇక్కడ నుంచి రివర్స్ వెళ్ళాలి, ఒక అప్ సైడ్ రావాలి మూవ్. ఆ బేస్ మీద తీసుకున్న ట్రేడ్ మనకి స్టార్టింగ్లో లాస్ చూపిస్తుంది. మేబీ ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చే టైం ఉంది, రిస్క్ తీసుకోలేము మనం. చూద్దాం. ఆల్మోస్ట్ లాస్ కూడా చూపిస్తుంది. మనం తీసుకోవడమే 1,200 లాసులు తీసుకుంటుంది. 1,500 ఎగ్జిట్ అవుతాం అనుకున్నాలే, కానీ స్టార్టింగ్లో చూపిస్తుంది. చేసేది ఏం లేదు, వెయిట్ చేద్దాం. ఇమీడియట్లీ అయితే మార్కెట్ పడకూడదు. జస్ట్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నిన్న బయర్స్ కూడా రిస్క్ తీసుకోలేదు. వాళ్ళు వెయిట్ చేశారు, గ్యాప్ అప్ ఓపెన్ అవుతారో చూద్దాం అనుకోండి. గ్యాప్ ఓపెన్ అయింది, మార్కెట్ ఏంటంటే మళ్ళీ ఫాల్ అవుతుంది. సో ఇక్కడ బయర్ కూడా ఇక్కడ సెల్లింగ్ చేయడానికి చూస్తాడు ఇప్పుడు, ఎందుకంటే ఫాల్ అవుతుంది. ఇక్కడ సెల్లర్ ఆల్రెడీ ఉన్నాడు, యావరేజ్ చేస్తూ ఉంటాడు. దెన్ మార్కెట్ ఒక మూవ్ రావాలి, అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఈలోపు మనం లాస్ అయ్యి ఎగ్జిట్ అవుతామో కూడా తెలియదు. ఇది అయితే బ్రేక్ అవ్వకూడదు. డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఆల్రెడీ మన టార్గెట్ కూడా మన ఎగ్జిట్ అయ్యే టైం కూడా వచ్చింది. చూద్దాం, కొంచెం రిస్క్లో ఉంది మనది. ఇది బ్రేక్ అవ్వకూడదు. ఆల్మోస్ట్ కాస్ట్ ఉంది మనది.
ఇక్కడ మనకి కొంచెం సపోర్ట్ తీసుకుంటుంది ప్రీమియమ్స్లో. ఇక్కడ మనకి రెడ్ క్యాండిల్ చూపిస్తుంది. సో వెయిట్ చేద్దాం. ఇదే మన లాస్ట్ ఇంకా 342. ఆల్మోస్ట్ మనం ఎక్కువ తీసుకున్నాం. లాస్ట్కి 300-400 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇమీడియట్లీ ట్రేడ్ తీసుకున్నాం. తప్పు అయిపోయింది, మిస్టేక్ అయిపోయింది మంది. రిస్క్ తీసుకుని ఎగ్జిట్ అయ్యండి. ఇంక నేను చేసేది ఏం లేదు. 2400-300 చూపించింది నాది. దానికి కూడా నిన్న తీసుకున్న దానికి 200 ఎక్స్ట్రా తీసుకున్నా లాస్. ఓవరాల్ మిస్టేక్ మంది. ఇమీడియట్లీ ట్రేడ్ తీసుకున్నాం. కొంతసేపు అట్లీస్ట్ వెయిట్ చేయాల్సిందే మనం. ఇక్కడ రేట్ తీసుకోవాల్సింది, అట్లీస్ట్ వెయిట్ చేసింది. ఏం చేసాను, లాస్ట్ బుక్ ఇక్కడ తీసుకున్నా, లాస్ట్ బుక్ చేసినాం. వెళ్ళిద్ది, ఇక్కడ నుంచి వెళ్ళిద్ది చూడండి. కన్ఫర్మ్ వెళ్ళేదే అది. ఆల్రెడీ లిమిట్ దాటిపోయింది. ఏం చేసేది ఏముంది, చేసేది ఏం లేదు. ఇక్కడ నుంచి వెళ్ళిద్ది మార్కెట్. మిస్టేక్ ఇవ్వాలి మంది. దానివల్ల లాస్ట్ బుక్ చేసినాం. ఇక్కడ నుంచి ఫర్దర్గా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిద్ది. ఈడ ట్రేడ్ తీసుకోవాల్సింది. బ్రేక్ అయింది. ఇక్కడ సెల్లర్స్ వస్తారు మనకి ఈ రిజిస్ట్ని తీసుకొని. మనం ఇక్కడ ఆగలేకపోయినాం.